అయండి మెడ పెద్దదైపోయి భుజం జారిపోతుంది అన్నప్పుడు జాకెట్కి కుట్టు ఎక్కడ వేసుకోవాలనేది చూపిస్తానండి. ఇక్కడ ఒకవైపు భుజం దగ్గర నేను కుట్టు అయితే వేసేసానండి. చూడండి, వేసినట్టు కూడా అసలు కనిపించకుండా వేశాను. ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకైతే చూపిస్తాను. ఒక పక్క వేసేసానండి, ఇంక రెండో వైపు అయితే వేయాలన్నమాట. ఈ జాకెట్కి చాలా ఈజీగా మెడ దగ్గర కుట్టు అయితే వేస్తున్నానండి. ఎందుకంటే ఎదర మెడ వెనక మెడ సెపరేట్గా అతుక్కున్నానండి. అందుకే కుట్టు చాలా ఈజీగా వేస్తున్నాను. ఇక్కడ కొంచెం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కుట్టు అయితే వేసుకోవాలి. చాలా ఈజీగా అయితే ఇక్కడ భుజం జారకుండా కుట్టు వేసుకోవచ్చండి. ఇక్కడ మనం కొంచెం క్రాస్గా అయితే ఈ మెడ దగ్గర కుట్టు లాక్కోవాలండి. చూడండి, నేను ఎలా వేస్తున్నానో అలా వేసుకుంటే సరిపోతుంది. ఈ కుట్టు మీద రెండో కుట్టు కూడా వేసేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇంకా తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి. ఇంకెలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ కొంచెం చేతి మీదకి వచ్చేసిందండి. ఇక్కడైతే రెండు కుట్లు అయితే మనం ఇప్పుకోవాలన్నమాట. ఇలాగే వదిలేస్తే ఇక్కడ చాలా చండాలంగా కనిపిస్తుందండి. ఇది కనిపించకుండా ఇప్పుడు మనం కవర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఈ కుట్టు అనేది వేసుకోవచ్చండి. ఒకసారి మనం వెనక్కి తిప్పేసి హ్యాండ్స్ అతుకుతాం కదండి భుజానికి సెంటర్ కాడ, అక్కడ ఒక చిన్న కుట్టు అయితే వేసేసుకుందాము. ఇక్కడ మనం హ్యాండ్స్ అతికాం కదండి, దాని మీదే కొంచెం లోపలికి పాదం పెట్టుకుని ఒక కుట్టు అయితే లాగేసుకుంటే ఇక్కడ మనకి భుజం దగ్గర కుట్టేసినట్టు కనిపించదు. చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుందండి. చూడండి, కుట్టిప్పాను కదా నేను ఇప్పుడైతే ఇక్కడ కుట్టు అయితే లాగేస్తున్నాను. ఇప్పుడు నేను ఎలా కుట్టు వేస్తున్నానో అలా వేసుకుంటే ఇక్కడ సుంచిలాగా అయితే రాదన్నమాట. భుజం చాలా నీట్గా ఉంటుందండి. ఇదిగో చూడండి, వీడియోలో నేను వేస్తున్నట్టుగా మనం హ్యాండ్స్ అతుకుతాం కదండి, ఆ హ్యాండ్స్ అతికిన దానికి కొంచెం యువతలకి వేసుకుంటే సరిపోతుంది. భుజం జారిపోతుందని చాలా భయపడిపోతారండి. ఈ చిన్న కుట్టు వేసుకుంటే అసలు భుజం అనేది జారదన్నమాట. చాలా ఈజీగా అయితే భుజం జారకుండా కుట్టు వేసుకోవచ్చండి. ఇంకో చూడండి, నేను వేసినట్టు వేసుకుంటే మీకు చాలా నీట్గా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మీకు తిరగేసి చూపిస్తున్నాను చూడండి. మా అమ్మాయి అయితే క్లారిటీగా వీడియో తీయలేదండి, అందుకే మీకు వీడియోలో నీట్గా చూపించలేకపోతున్నాను. వీడియో నచ్చిందో లేదో చూడండి.